నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 23వ శ్లోకము. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షనాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. సో భగవానుడు ఒక జ్ఞాని ఆనందానికి బాహ్య విషయాల మీద డిపెండ్ అవ్వడు అని ముందు 2 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరైనా సరే శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షనాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. సో మనము ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఉన్నప్పుడు కామ క్రోధాలు కామన్. ఎందుకు? అది ఆసక్తి వల్ల వస్తున్నాయి అవి రెండూ కూడా. సో అందుకనే కర్మయోగాన్ని ఆసక్తి లేకుండా చేయమని చెప్తున్నారు భగవానుడు. సో ఎవరైతే ఈ కర్మయోగాన్ని ఆచరించరో, ఆసక్తితో పనులు చేస్తారో అటువంటి వాళ్ళకి కామక్రోధాలు కామన్. సో కామ క్రోధోద్భవం వేగం, ఈ కామక్రోధ ఉద్వేగాన్ని తట్టుకోలేని మనిషి, సో ఇది తట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కర్మయోగం చేయాలంటే ఈ కర్మయోగంలో ఉన్నవాడు తప్పకుండా ఇది తట్టుకుంటాడు, కానీ అది లేనివాడు ఇది తట్టుకోడు. అందుకని ఏం చెప్తున్నారు? శక్నోతి హైవ యస్సోఢుం అంటే ఈ తట్టుకునే శక్తి లేనివాడు ప్రాక్ శరీర విమోక్షనాత్, శరీరము విడిచేవాడుకు ఇది కామనే. ఇక్కడ మనకి ఈ శరీరంతో ఉన్నంతసేపు ఈ కామ క్రోధాలు, ఆసక్తులు, డిజైర్స్ ఇవన్నీ కామనే. సో ఇవన్నీ కూడా తట్టుకోవాలి, తట్టుకుని సమబుద్ధితో ఉండగలగాలి. అలా ఉండగలిగిన మనిషికే మోక్షానికి అర్హత ఉంది. అలా ఉండలేని వాడికి మోక్షానికి అది మాట్లాడే అర్హత కూడా లేదు. అందుకని ఏమంటున్నారు? శక్నోతి హైవ సోఢుం, ఈ హైవ ఇక్కడే ఈ శరీరంతో ఉండంగానే కామ క్రోధాల యొక్క ఉద్వేగాన్ని తట్టుకోవాలి. తట్టుకుని సమబుద్ధితో ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు. సో అందుకని అర్జునుడికి అది చెప్తున్నారు, నువ్వు కామక్రోధ వేగాన్ని తట్టుకోవాలంటే కర్మయోగాన్ని ఆచరించు. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అది చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.